సోషల్ మీడియాలో ఒక కథ, ప్రభుత్వ రికార్డులలో ఇంకో కథ. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటో అదే ఈరోజు మనం చూడబోయేది. రాజకీయాల్లో ఆరోపణలకి వాస్తవాలకి మధ్య జరిగే ఈ పోరాటంలో అసలు నిజం ఎలా బయటకొస్తుందో చూద్దాం. ఈ ఒక్క మాట చాలు రాజకీయాల్లో పెద్ద దుమారం రేపడానికి. సోషల్ మీడియా ఫీడ్స్ అన్నీ ఈ ఒక్క ఆరోపణతో హొరెత్తిపోయాయి. మరి దీని వెనక నిజంగా ఆధారముందా, లేక ఇదంతా కేవలం ఒక ప్రచార వ్యూహమా? సరే, ముందుగా అసలు ఆరోపణేంటి, దాని డీటెయిల్స్ ఏంటో స్పష్టంగా అర్థం చేసుకుందాం. ఆరోపణలు కూడా చాలా స్పెసిఫిక్గా ఉన్నాయి. లోకేష్ గారు స్పెషల్ ఫ్లైట్స్ వాడుతున్నారని, ఒక్కసారి రెండుసార్లు కాదు, ఏకంగా హైదరాబాద్ విజయవాడ మధ్య 70 సార్లు ప్రయాణించారని, అది మన డబ్బుతో అంటే ప్రజాధనంతో అని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. ఆ 70 అనే నంబర్ చెప్పడం వల్ల ఇది నిజమేనేమో అని చాలామంది నమ్మేలా చేశారు. అయితే ఇక్కడే అసలు ప్రశ్నే మొదలవుతుంది. వీటికి ఆధారం ఎక్కడా? ఏదో ఒక మీడియాలో వచ్చిన కథనాన్ని, లేదంటే ఒక పార్టీ సోషల్ మీడియా పేజ్లో పెట్టిన పోస్ట్ని చూసి నిజమని నమ్మేయచ్చా? దీని వెనుక ఉన్న సోర్స్ ఏంటని మనం ప్రశ్నించాలి కదా. ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ మొదలయ్యింది. ఈ పుకార్లకు చెక్ పెట్టడానికి, అసలు నిజమేంటో తేల్చడానికి ఒక పవర్ఫుల్ అస్త్రం వాడారు. అదే సమాచార హక్కు చట్టం, షార్ట్గా చెప్పాలంటే ఆర్టీఐ. ఇక్కడ గొప్ప విషయమేంటంటే, ఈ అడుగు వేసింది ఏ రాజకీయ నాయకుడో కాదు, మంగళగిరికి చెందిన కొడమల సురేష్ బాబు అనే ఒక సాధారణ పౌరుడు. ఈ ఆరోపణల గందరగోళానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని ఆయన అనుకున్నారు. చూడండి ఎంత తెలివిగా అడిగారో. డబ్బులు ఎక్కడ నుంచి వెళ్లి ఉండొచ్చో ఊహించి లోకేష్ గాడి పరిధిలో ఉన్న 4 మెయిన్ డిపార్ట్మెంట్లకి నేరుగా ఆర్టీఐ వేశారు. ఐటీ, హైయర్ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, ఇంకా ఆర్టీజీఎస్. అంటే ఎక్కడా తప్పించుకోవడానికి ఛాన్స్ లేకుండా చేశారన్నమాట. అడిగిన ప్రశ్న కూడా చాలా సింపుల్, చాలా డైరెక్ట్. అయ్యా, మీ డిపార్ట్మెంట్ నుంచి లోకేష్ గారి విమాన ప్రయాణాల కోసం ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టారా? దీనికి అవుననో కాదనో తప్ప వేరే సమాధానం చెప్పే ఛాన్సే లేదు. మరి ఆ 4 ప్రభుత్వ శాఖల నుంచి అధికారికంగా వచ్చిన సమాధానమేంటో తెలుసా? ఒక్క మాటలో చెప్పాలంటే 0, 0, ₹1 కూడా ఖర్చు పెట్టలేదు అని తేల్చి చెప్పారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఇది ఏ రాజకీయ నాయకుడో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మాట కాదు. ఇది గవర్నమెంట్ ఆఫీసర్ల సంతకాలతో, అధికారిక స్టాంపులతో వచ్చిన డాక్యుమెంట్. దీనికి లీగల్ వాల్యూ ఉంటుంది. సరే, ఇప్పుడు ఒకవైపు ఆరోపణలు, మరోవైపు అధికారిక వాస్తవాలు. ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి తేడా ఏంటో మనమే చూద్దాం. ఒకవైపేమో 70 సార్లు ప్రజాధనంతో విమాన ప్రయాణాలు అని ఒక పెద్ద ఆరోపణ. ఇంకోవైపు ఆర్టీఐ ద్వారా వచ్చిన వాస్తవమేంటి? ₹1 కూడా ప్రజాధనం ఖర్చు కాలేదు అని. చూశారా ఎంత తేడా ఉందో? మూలాలను కూడా చూద్దాం. ఆరోపణలకు సోర్స్ ఏంటి? మీడియా స్క్రీన్లు, పార్టీల సోషల్ మీడియా పేజీలు. మరి వాస్తవానికి సోర్స్ ఏంటి? గవర్నమెంట్ అధికారుల సంతకాలతో ఉన్న అధికారిక పత్రాలు. ఇక దేనికి ఎంత విలువ ఇవ్వాలో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తుంది. అంటే ఈ రోజుల్లో రాజకీయాల్లో ముందు ఆరోపణ చేసేయడం, అది వైరల్ అయ్యాక ఆధారాల గురించి ఆలోచించడం, ఇదేనా కొత్త ట్రెండ్? ఈ ఒక్క సంఘటన మనందరికీ ఒక ముఖ్యమైన విషయం నేర్పుతుంది. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా మనం ఆధారాలతో మాట్లాడాలి, ఆధారాలతోనే ప్రశ్నించాలి. దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం. ప్రభుత్వాలు విమానాల మీద, హెలికాప్టర్ల మీద ఎంత ఖర్చు చేస్తున్నాయో తెలుసుకోవడం, అది ఖచ్చితంగా ప్రజల హక్కు. కానీ ఆ ప్రశ్నలు అందర్నీ సమానంగా అడగాలి. ఒకరి విషయంలో ఒకలా, ఇంకొకరి విషయంలో మరోలా ఉండకూడదు. ఉదాహరణకి, సోర్స్ ప్రకారం గతంలో వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొత్త హెలికాప్టర్లు లీజుకు తీసుకున్నారు. అప్పుడు కూడా ఇలాగే ఖర్చు ఎక్కువైపోతోందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. అంటే అధికారంలో ఎవరున్నా ఈ ఆరోపణల పర్వమనేది కామన్ అన్నమాట. అందుకే ఇక్కడ అసలు పాయింట్ ప్రయాణాలు చేశారా లేదా అనేది కాదు. అసలు ప్రశ్న ఒక్కటే, దానికి ప్రజాధనం వాడారా? ఆర్టీఐ దీనికి చాలా క్లియర్గా లేదు అని సమాధానం ఇచ్చేసింది. ఇక మిగిలిందంతా కేవలం రాజకీయ రోద మాత్రమే. సో ఈ మొత్తం ఎపిసోడ్ నుంచి మనం నేర్చుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలు. 1, రాజకీయాల్లో ఆరోపణలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. 2, ఆర్టీఐ లాంటి సాధనాలతో మనం నిజనిజాలు తెలుసుకోవచ్చు. 3, చివరికి నిలిచేది ఆధారాలే కాని ఆరోపణలు కాదు.
సింపుల్గా చెప్పాలంటే ప్రస్తుతం మన దగ్గరున్న అధికారిక సమాచారం ప్రకారం ఒకవైపు ఆరోపణలున్నాయి, మరోవైపు ఆర్టీఐ వాస్తవాలున్నాయి. రెండిట్లో ఏది నమ్మదగిందో స్పష్టంగానే ఉంది. ఆర్టీఐ డాక్యుమెంట్లో ఇంత క్లియర్గా సాక్ష్యం చూపిస్తున్నప్పుడు ఈ విమాన ఖర్చుల మీద రాజకీయ డ్రామా ఇంకా అవసరమా? అసలు మన రాజకీయ చర్చల్లో వాస్తవాలకు, ఆధారాలకున్న స్థానమేంటి? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం.